10-11 ఏళ్ల ప్రస్థానంలో 18 సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్. ఓపెన్ లేఅవుట్స్ అయితే ఏంటి, విల్లాస్ అయితే ఏంటి. హైదరాబాద్ అనేది బెస్ట్ లివబుల్ సిటీ. ఇక్కడ ఉన్నటువంటి ఈ అట్మాస్ఫియర్ అసలు దేంతో కంపేర్ చేయలేమండి. జేఎం గ్రూప్ అనేది మొదటి నుంచి కూడా ఎబో మిడిల్ క్లాస్ పీపుల్కి విల్లాస్ తర్వాత ప్రీమియం ప్లాట్స్ అందించాలన్న ఉద్దేశంతో డిజైన్ చేయబడి ఉన్నది. జేఎం గ్రూప్లో ప్లాట్స్ ఇండివిజువల్గా ఏ రేట్స్కి అవైలబుల్గా ఉన్నాయి? మేము 6500కే ట్రిప్లెక్స్ విల్లా అని ఇస్తున్నాం. 3 నేషనల్ హైవేలు, వరంగల్ హైవే ఉన్నది, తర్వాత విజయవాడ హైవే ఉన్నది. ఆ రెండింటికి మధ్యలో ఇప్పుడు వైజాగ్ను కనెక్ట్ చేసే విధంగా ఒక భద్రాచలం హైవే. అంటే రామోజీ ఫిలిం సిటీకి అపోజిట్లో మ్యాంగో మెడోస్ అనే ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్టు మంచిగా హైట్ లొకాలిటీలో పీస్ఫుల్ లొకేషన్లో 99 lakhsకే విల్లా అందిస్తున్నాం. విల్లా కావాలి అని అనుకుంటే ఎంత రేట్లో ఉంది? 1.8 CR నుంచి 3 CR లోపల మేము ట్రిప్లెక్స్ విల్లాస్ అనేది అందిస్తున్నాం. హైదరాబాద్లో కొనుక్కునే వాళ్లకు 3 lakhs పే చేస్తే బ్యాంక్ లోన్ సౌకర్యంతో మా దగ్గర ప్లాట్ ఇస్తున్నాం. అది కూడా ఏదైనా ఔటర్ రింగ్ రోడ్కు సరౌండింగ్. ఒక లెక్చరర్గా ఆయనకి డికేడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అండ్ లెక్చరర్గానే రికార్డ్స్ క్రియేట్ చేయడం కాదు, అంతే డికేడ్ ఎక్స్పీరియన్స్ రియల్ ఎస్టేట్లో కూడా ఉంది. అక్కడ నుంచి టర్న్అవుట్ తీసుకొని ఆయన రియల్ ఎస్టేట్ వైపు చూడడం స్టార్ట్ చేశారు. అండ్ దట్ టు ఈ టోటల్ 10-11 ఏళ్ల ప్రస్థానంలో 18 సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్. ఓపెన్ లేఅవుట్స్ అయితే ఏంటి, విల్లాస్ అయితే ఏంటి, ఏదైనా సరే ఆయన ఖాతాలోకే వస్తుంది, ఆయన కోటాలోకే వస్తుంది. అండ్ లెట్ మీ ఇంట్రడ్యూస్ జేఎం గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్పర్సన్ జక్కుల మల్లేష్ యాదవ్ గారు ఉన్నారు. ఒకసారి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అండ్ దట్ టు ఈస్ట్ హైదరాబాద్ గురించి కాస్త డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. ఒక లెక్చరర్గా ఉంటూ హౌ కమ్ మీరు రియల్ ఎస్టేట్ వైపుకి చూడడం స్టార్ట్ చేశారు? ఖచ్చితంగా ఒక ఫీల్డ్ అంటూ రియల్ ఎస్టేట్కి అనేది ఉండదండి. అంటే ఏదో అంటే బిజినెస్లోకి రావడం అనేది మాకు స్టార్టింగ్లో యాక్చువల్గా అవగాహన లేదు. తర్వాత ఒక 10 years ఆఫ్టర్ జర్నీ తర్వాత మనం సర్వీస్ అనేది చేస్తున్నప్పుడు ఇంకేదో చేయాలి. తర్వాత ఎడ్యుకేషన్ అనేది పూర్తిగా కార్పొరేట్ అయిన తర్వాత మనది సర్వీస్ సెక్టర్లో ఇంకేముందని ఆలోచిస్తున్నప్పుడు మా ఫ్రెండ్ అనే ఒక వ్యక్తి దీనిలోకి చెప్పడం జరిగింది. ఆ విధంగా రియల్ ఎస్టేట్లోకి టర్న్ కావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనక చూడలేదు. మనకి ఇప్పుడు ఇది సక్సెస్ఫుల్గానే ఉన్నది. దట్ ఓన్లీ హైదరాబాద్ ఈస్ట్లో. హైదరాబాద్ గ్రోత్ అనేది ప్రపంచ స్థాయిలో ఉన్నది. ఈరోజు మోస్ట్ ఆఫ్ ది మెట్రోపాలిటన్ సిటీస్లో ఆల్రెడీ ఢిల్లీ, బాంబే, చెన్నై, బెంగళూరు ఇవన్నీ ఫస్ట్ లైన్లో ఉండేవి. కాకుంటే ఏంటంటే ఈ జనాభా పెరుగుదల వల్ల వాటిలో సస్టైనబిలిటీ లేదు. కాబట్టి అది ఒక హైదరాబాద్కే ఉంది, బెస్ట్ లివబుల్ సిటీగా ఉన్నది. తర్వాత మనకు సాఫ్ట్వేర్ రంగంలో ఈరోజు 1700 కంపెనీలు హైదరాబాద్లో పనిచేస్తున్నాయి. తర్వాత అదేవిధంగా ఫార్మాలో నెంబర్ 1గా ఉన్నది. తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రా అనేది రోడ్స్ కావచ్చు, తర్వాత నెక్స్ట్ వాటర్ సోర్స్ కావచ్చు, తర్వాత ఇంకా ఏ విధంగా మెడికల్ హబ్గా కావచ్చు. తర్వాత వేరెవర్ మనకు హైదరాబాద్ అనేది మనకు ప్రపంచ స్థాయి నగరంగా మారిన తర్వాత ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు పీక్లో ఉన్న 100 CR కాదు, అదే 20,000కు గజం దొరుకుతున్న పరిస్థితి కూడా హైదరాబాద్లో ఉన్నది. ఇప్పుడు అవైలబుల్ ఉన్నది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి రేపటికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, సో ఇప్పటికీ ఇంకా ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. రియల్లీ ఇట్ ఈస్ ది బయర్స్ టైం. బయర్స్ టైం అంటే రేటు తక్కువ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే రేపు ఫ్యూచర్లో గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకు జనరల్గా ఎవ్రీ 10 years చూసినా కూడా మనకు ఒక 3-4 years అనేది కొంచెం స్తబ్దంగా ఉంటుంది. తర్వాత మళ్ళీ యథావిధిగా స్టార్ట్ అయిపోతుంది. అంటే సార్ ఇప్పుడు యూజువల్గా హైదరాబాద్లో బయర్స్ అందరూ చాలామంది ఎన్ఆర్ఐలో లేకపోతే వేరే వేరే చోట్ల నుంచి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇట్లాగే ఉన్నారు. హౌ డూ వి అండర్స్టాండ్ దట్ ఇది రైట్ ప్రైస్, మనం ఎక్కువ పెట్టట్లేదు అంటే ఏ రేటు విన్నా అమ్మో గజం ఇంత
అని ఆశ్చర్యపరిచే విధంగానే ఉంది. మనకి ఎట్లా తెలుస్తుంది సార్ ఏది ఎక్కువ రేటు, అసలు ఈ పర్టికులర్ ప్లాట్ ఇక్కడ కొనడం కరెక్టా కాదా, ఈ వాల్యూకి నిజంగా ఈ ఏరియాకి అంత ప్రైసింగ్ ఉందా లేదా, ఇవన్నీ మనకి ఎలా తెలుస్తుంది? ఒక మంచి ప్లాటో లేకపోతే సైటో కొనాలంటే నామ్స్ ఏంటి సార్? దీనికి అప్రూవల్స్ నామ్స్ మీన్స్ ఇక్కడ హైదరాబాద్ రీజియన్లో మెట్రోపాలిటన్ రీజియన్ అనేది హెచ్ఎండిఏ ఆథరైజేషన్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా మనకు రెసిడెన్షియల్గా కొనే ప్లాట్స్కి హెచ్ఎండిఏ రెరా అప్రూవల్స్ అనేది ఉండాలి. ఇవి ఉన్నట్లయితే మనకు లీగల్గా టెక్నికల్గా కరెక్ట్ ఉన్నట్టు ఉంటుంది. తర్వాత దీనికి బ్యాంక్ అప్రూవల్స్ ఉంటుంది, అంటే బ్యాంకు లోను ఫెసిలిటీ కూడా ఉంటుంది. తర్వాత మీరు అనేది రేటు అనేది ఏంటంటే ఆ ఏరియా ఆ డిమాండ్ బట్టి కమర్షియల్కు ఒక రకంగా, సెమీ కమర్షియల్కు ఒక రకంగా, పూర్తిగా రెసిడెన్షియల్ ఉన్నదానికి ఒక రకంగా రేట్ అనేది ఉంటుంది. మనకు హైదరాబాద్ అంటే చాలా వరకు అందరూ భయపడుతున్న విషయం ఏంటంటే రేట్లు హైదరాబాదులో ఒక 3-4 లక్షల గజం ఉంటుంది. అది అన్ని ఏరియాల్లో ఉండదు. మనకు బాగా హెవీ డెన్సిటీగా మారినటువంటి వెస్ట్ జోన్ ఈరోజు ఒక న్యూయార్క్ లాగా, డల్లాస్ లాగా మనకు హైదరాబాదులో అన్ని ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. తర్వాత అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్కు పక్కన ఉన్నటువంటి ఆ వెస్ట్ జోన్ నుంచి మిగిలిన ఈస్ట్ జోన్కు వెళ్ళినట్లయితే మనకు అతి తక్కువ రేట్లో మనకు గజం 20 నుంచి 30 వేల మధ్య దొరుకుతున్న పరిస్థితి. కాకుంటే మనకు ఒక వెస్ట్ జోన్కి మనం 30 to 40 మినిట్స్ జర్నీలో ఉన్నాం. మరి ఒక 2-3 లక్షలు గజం పెట్టి తీసుకోలేని వాళ్లకు ఇది ఒక 30 మినిట్స్ జర్నీలో ఉన్నప్పుడు 20, 30, 40 అనేది చాలా ఈజీ కదా. కాబట్టి వాళ్ళు ఆ విధంగా దాన్ని ఆ కాన్సెప్ట్ను అర్థం చేసుకుంటే లేదా సెర్చ్ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్లకు కావాల్సిన రేట్లు అనేది లభించడం జరుగుతుంది. అంటే వెస్ట్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళకి స్టిల్ ఈస్ట్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడం ఒక ఆప్షన్ అంటారు మీరు? ఖచ్చితంగా. ఈస్ట్ హైదరాబాద్ ఏ రకంగా సార్? అంటే మీకు ఈస్ట్ హైదరాబాద్లోనే ఎందుకు ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు? మీ ప్రాజెక్ట్స్ కానీ అన్నీ వై ఓన్లీ ఇన్ ఈస్ట్ హైదరాబాద్? ఇప్పుడు మనకు వెస్ట్ హైదరాబాద్ అనేది మనం అంటున్నాం బాగా డెన్సిటీగా మారింది. రైట్. 1 ఎకరం 100 కోట్లు, అదే కమర్షియల్ అయితే 150-200 కోట్ల వరకు ఉన్నది. ఇది ఒక సామాన్యుడు అఫోర్డ్ చేయలేని ప్రైస్. కాబట్టి జేఎం గ్రూప్ అనేది మొదటి నుంచి కూడా ఒక మిడిల్ క్లాస్ పీపుల్కి, ఎబోవ్ మిడిల్ క్లాస్ పీపుల్కి వాళ్ళను టార్గెట్గా చేసుకొని అందరికీ వాళ్ళ ధరల్లో వాళ్ళకి విల్లాసు, తర్వాత ప్రీమియం ప్లాట్స్ అందించాలన్న ఉద్దేశంతో డిజైన్ చేయబడి ఉన్నది. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ ఈస్ట్లో కూడా మనకు ఐకానిక్ ప్రాజెక్టు ఔటర్ రింగ్ రోడ్ ఉన్నది. తర్వాత అప్కమింగ్ మెట్రో ఫెసిలిటీ ఉన్నది. తర్వాత 2 ఐటీ సెజ్లు ఉన్నాయి. ఒక ఇన్ఫోసిస్ క్యాంపస్, అది దేశంలో ఎక్కడ లేని విధంగా 60,000 మంది పనిచేసే ఇన్ఫోసిస్ క్యాంపస్ ఉన్నది. తర్వాత ఆదిబట్ల ఐటీ సెజ్ ఉన్నది. టీసీఎస్, కాగ్నిజెంటు, టాటా ఏరోస్పేస్ రాబోతున్నది. తర్వాత 1,00,000 మంది పనిచేసే విధంగా ఫాక్స్కాన్ కంపెనీ స్టార్ట్ అయింది. తర్వాత ఫ్యాబ్ సిటీ ఉన్నది, దాని దగ్గరలోనే ఎయిర్పోర్ట్ ఉన్నది. ఈ విధంగా మనకు ఎయిమ్స్ ఉన్నది, సుమారుగా 2,400 మంది పనిచేస్తూ ఉన్నారు. తర్వాత ఫిలిం సిటీ ఉంది. ఈరోజు మన ఇండియా గర్వించదగ్గ సినిమాలన్నీ అక్కడి నుంచే చేస్తున్నారు. ఇప్పుడు మనకున్న సౌత్ ఇండియాలో నెంబర్ 1 స్టేటస్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఉన్నది. రామోజీ ఫిలిం సిటీ కూడా జస్ట్ హైదరాబాద్ ఈస్ట్లోనే ఉన్నది. తర్వాత 3 నేషనల్ హైవేలు జస్ట్ 12 కిలోమీటర్స్ రేడియస్లో వరంగల్ హైవే ఉన్నది. తర్వాత విజయవాడ హైవే ఉన్నది. ఆ రెండింటికి మధ్యలో ఇప్పుడు వైజాగ్ను కనెక్ట్ చేసే విధంగా ఒక భద్రాచలం హైవే రాబోతుంది. అంటే ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న తర్వాత కూడా మనకు హైదరాబాద్లో అది ఔటర్ రింగ్ రోడ్ పక్కన మనకు ఔటర్ రింగ్ రోడ్ ఫెసిలిటీ ఉండడం వల్ల ఎక్కడ ఏ పార్ట్కైనా ఈవెన్ ఎయిర్పోర్ట్ కావచ్చు, వెస్ట్ జోన్ కావచ్చు, నార్త్ జోన్ కావచ్చు, ఇంకెక్కడికైనా నుంచి ఈజీగా వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి వెస్ట్లో కొలనేలి వాళ్లకు ఈస్ట్లో తక్కువ రేట్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే రేపు రాబోయే రోజుల్లో వాళ్ళు ఖచ్చితంగా కోటీశ్వరుగా మారే అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం అన్న మాటకు వస్తే సార్, అక్కడ ఇన్వెస్ట్ చేయాలా మీరు అన్నట్లు ఈస్ట్ హైదరాబాద్లో, లేకపోతే వ్యవసాయ భూములు ఉంటాయి చూడండి సార్, వాటిట్లో ఇన్వెస్ట్ చేస్తే లాభం ఎక్కువ వస్తుందా? ఏది బెటర్ చాయిస్ అవుతుంది? వ్యవసాయ భూముల్లో కనీసం వ్యవసాయం అన్నా చేసుకుంటే డబ్బులైనా వస్తుంటాయి ఏడాదికి, అది బెటరా? మీరు చెప్పినట్లు ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్ వైపు ఆలోచించడం బెటరా? అంటే ఇప్పుడు మనకు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా మినిమం 50 లక్షలు అన్నట్టుగా 1 ఎకరం భూమి ఉన్నది.
ఆ 50 లక్షల్లో వ్యవసాయం చేస్తే ఏదో కొన్ని పారిశ్రామిక వ్యవసాయం కానీ మామూలుగా వ్యవసాయం చేసే రైతులకు ఇప్పుడు వాళ్ళకు దాంట్లో ఎక్స్పెక్ట్ చేయలేం. అదే ఒక ప్లాట్ కొనుక్కున్న వాళ్ళకు అంటే వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉండి కొనుక్కునే వాళ్ళకు ఓకే, కానీ ఎక్కడో ఒక ఎన్ఆర్ఐగా ఉంటూ లేదా సిటీలో ఏదో ఉద్యోగం చేసుకునే వాళ్ళకు వాళ్ళకైతే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా ప్లాట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో నాకు తెలిసిన ఒక రంగారావు అనే ఒక టీచరు ఒక చిన్న ఉద్యోగం, ఆయన అతి కష్టం మీద ఒక 45,000కు మనం ఇప్పుడు వెస్ట్ జోన్లో ఆయన మాదాపూర్లో ఒక 267 గజాల ప్లాట్ను కొనడం జరిగింది. అది తర్వాత ఆయన రిటైర్ అయిపోయిండు. కట్ చేస్తే ఆయన రిటైర్మెంట్ డబ్బులు కూడా రాలేదు. 2 పిల్లలు డిగ్రీ అయిపోయినాయి. ఆయన సెటిల్ కాలేదు. అయినప్పటికీ జస్ట్ ఆ ఒక్క ప్లాటు అది సేల్ చేస్తే 5 CR అమౌంట్ వచ్చింది. దాంతో ఆ 2 పిల్లలను మంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చి వాళ్ళని సెటిల్ చేయడం. తర్వాత ఆయన కూడా ఇప్పుడు వనస్థలిపురంలో ఒక ఇల్లు కొనుక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాడు. అంటే ఇలాంటి వాళ్ళని చూస్తుంటే ఒక ప్లాట్ అనేది ఆయన మొత్తం త్రూఅవుట్ ఆయన ప్రొఫెషన్లో సంపాదించింది ఒక ప్లాట్లో ఇన్వెస్ట్ చేసింది అనేది మనకు చూస్తే లైఫ్ అనేది టర్నింగ్ అయింది. కాకుంటే మనకు ఈ 20-30 సంవత్సరాల టైంలో వెస్ట్ జోన్లో ఆ విధంగా హైదరాబాదు ఇన్వెస్ట్మెంట్ అనేది ఆ విధంగా ఉన్నది. గతంలో ఒక ముఖ్యమంత్రి కూడా చెప్పారు, అంటే ఇక్కడ ఒక ప్లాట్ ఈక్వల్ టు మన ఏరియాల్లో ఒక 10 ఎకరాలు వస్తుందని. అంతే పేస్లో ఈస్ట్ హైదరాబాద్ కూడా డెవలప్ అవుతుందా సార్? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్లో కూడా హైవే ఫేసింగ్లో మనకు మినిమం 2-2.5 లక్షల గజం ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఒక ఎల్బీ నగర్ కావచ్చు, తర్వాత ఇప్పుడు ఎల్బీ నగర్లో ఉన్నటువంటి బ్రిడ్జిలు ఫ్లైఓవర్స్ మనకు హైదరాబాదులో ఎక్కడ లేవు. తర్వాత నెక్స్ట్ విజయవాడ హైవే అనేది నెక్స్ట్ గచ్చిబౌలిగా మారింది. అంటే దాదాపు ఒక గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, ఒక కొత్తగూడెం ఫ్రూట్ మార్కెట్ కావచ్చు, తర్వాత కొన్ని మెడికల్ కాలేజీలు కావచ్చు, అప్కమింగ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కావచ్చు, తర్వాత దాదాపు ఒక 14 జిల్లాలు ఆంధ్ర గేట్వే అని చెప్పవచ్చు మనకు. అక్కడి నుంచి విజయవాడ హైవే నుంచే వాళ్ళకు స్టార్ట్ అవుతుంది. తర్వాత అదేవిధంగా అవైలబిలిటీ ల్యాండ్ ఉన్నది, గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది. ఇప్పుడు తెలంగాణలో అయితే ఒక 5 మినిస్టర్లు అక్కడే ఉన్నారు. తర్వాత ఒకటి చాలా పెద్దది మనకు డ్రై ఫ్రూట్ అనేది వచ్చింది ఒక 3,500 ఎకరాల్లో. తర్వాత ఒక సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి ఒక పెద్ద రెసిడెన్షియల్ అక్కడ ఒక సిటీ అనేది నిర్మాణం అవుతుంది. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఫెసిలిటీస్ అనేది హైదరాబాద్ ఈస్ట్లో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కొన్న వాళ్ళకు రేపు వెస్ట్లో ఏ విధంగా అయితే డిమాండ్ అయిందో ఆ విధంగా వచ్చే అవకాశం ఉన్నది. మీరు ఆ మాస్టర్ గారి స్టోరీయే చెప్పారు, బట్ జనరల్గా సార్ మిగిలిన వాళ్ళ పరిస్థితి ఆలోచిస్తే ఇవాళ ఆయనది సక్సెస్ అయింది కాబట్టి సక్సెస్ఫుల్గా మనం మాట్లాడుకుంటున్నాం. చాలామంది ఫస్ట్ ప్రాపర్టీ కొనడానికి వాళ్ళ జీతంలోంచి కొంత డబ్బు తీసి దాచి దాంట్లో ఇన్వెస్ట్ చేసి అది గనక రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అయితే అందులో ఇన్వెస్ట్ చేసింది పోయి మొత్తం అసలు ఒక రకమైన డిప్రెషన్ వస్తుంది సార్. ఇది నేను క్లియర్గా రిలేట్ చేసుకొని చెప్పగలను. ఎందుకంటే నేను పర్సనల్గా ఒక సర్టెన్ అమౌంట్ నా ఇన్కంలోంచి నేను పక్కన పెట్టి రియల్ ఎస్టేట్లో ఏదో ఒకటి కొనాలి అని రాజమండ్రి దగ్గర ఒక ఫ్లాట్ తీసుకోవడం జరిగింది. మా ఇంట్లో వాళ్ళందరం కూడా అందులోనే ఇన్వెస్ట్ చేసాం. అందరం ఒక్కొక్క ఫ్లాట్ కొనుక్కున్నాం. ఫస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అన్నారు, అసలు అప్రూవల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సీన్ కట్ చేస్తే అసలు ఇప్పటికీ దిక్కుదివాణం లేదు. అంటే ఇన్వెస్ట్ చేసింది మొత్తం పోయింది అన్నట్టు లెక్క. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా సార్, ఇలాంటి స్టోరీస్ కూడా ఎదురవుతాయి. కాబట్టి ప్రాపర్టీ కొనేటప్పుడు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? అంటే ఒకప్పుడు అంటే ఎవరినో నమ్మి మనం మనకు నమ్మకమైన వ్యక్తులని చెప్పి వాళ్ళను చూసి మనం ఎలాంటి దానికి ల్యాండ్ హిస్టరీ ట్రాక్ ఆలోచించకుండా పెట్టుబడి పెట్టడం జరిగేది. ఆ విధంగా పెట్టిన తర్వాత అది ఒక హార్డ్ అండ్ మనీ కావచ్చు, అది టోటల్గా కొలాప్స్ అయ్యే పరిస్థితి. అది జీవితాంతం మనను ఎప్పటికీ అంత రిమైండ్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు లేవండి. మనకు ఫోన్లోనే మన డాక్యుమెంట్ వెరిఫై చేసుకునే విధంగా ఆ ఫెసిలిటీ ఉన్నాయి. ఎందుకంటే అద్భుతంగా ఇప్పుడు 2007 నుంచి ఇక హైదరాబాదు రీజియన్ అయితే ఓన్లీ హెచ్ఎండిఏ, అదే బయటి జిల్లా పరిసరాల్లో అయినట్లయితే అది డిటిసిపి అనుమతులు అనేది ఉంటుంది. అవి ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత దానికి లింక్ డాక్యుమెంట్ హిస్టరీ ఉంటుంది. సుమారుగా ఒక 13 ఇయర్స్ అయితే ఒక బ్యాంకులో సరిపోతుంది.
అది ఒక 30-40 ఇయర్స్ ఇవ్వడం జరుగుతుంది. అది జేఎం గ్రూప్లో అయితే మేము ఒక 60 ఇయర్స్ ట్రాక్ ఇస్తున్నాం. దానికి ల్యాండ్ హిస్టరీ అంటారు. తర్వాత ఈ విధంగా మనం దాన్ని కొంచెం చెక్ చేసి లేదా లీగల్ అడ్వైస్ తీసుకొని కొనుక్కున్నట్లయితే దానికి జాగ్రత్తగా నష్టపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం రోజు చూస్తూ ఉంటాం, జనరల్గా సిటీ పరిసరాల్లో హైదరాబాద్ అనేది ఒక 100 కిలోమీటర్ల వరకు ఎక్స్పాన్షన్ అవుతుంది. అయితే ఒక ట్యాక్సీ కార్లో పోయి ఎక్కడనో 40-50 కిలోమీటర్లు 60-70 కిలోమీటర్లు మనకి ఎక్కడ ల్యాండ్ దొరకనట్టుగా మనం అక్కడ చూసి కొంత వాళ్ళు చెప్పేదానికి మోసపోయి నష్టపోయే పరిస్థితి ఉంటుంది. అది ఒక 20 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో మనం పెట్టింది కొంత గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం దాన్ని బాగా ఆలోచించినట్లయితే హైదరాబాదు పరిసరాల్లో రెసిడెన్షియల్ ఏరియాల్లో మనకి హెచ్ఎండిఏ పరిధిలోనే దాదాపు తక్కువ అమౌంట్లకే ఇప్పుడు మనకు ల్యాండ్ దొరుకుతున్న మనకి ఏమన్నా ఆ ల్యాండ్ డైరెక్టరీ ఏమన్నా ఉంటుందా సార్? ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు ఎవరు అమ్మేదైనా కూడా ఖచ్చితంగా దానికి ఉన్న అప్రూవల్స్ ఏంటి, దానికి ల్యాండ్ ఎక్స్టెంట్ ఎంత, దానికి ల్యాండ్ హిస్టరీ ఏందనేది ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు ఒకసారి మా సైట్లో విజిట్ చేయండి, దాంట్లో ఎంత క్లియర్గా మీకు అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అది చెప్పిన తర్వాతనే వాళ్ళ బడ్జెట్ బట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంటా లేదా రెసిడెన్షియలా లేదా విల్లానా అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీ గ్రూప్లోనే సార్ చాలా మిడిల్ క్లాస్ ఇన్కమ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే, సార్ నేను ఇట్లా ప్లాట్ కొనాలనుకుంటున్నాను అంటే మినిమం స్టార్టింగ్ ఎక్కడి నుంచి చూపిస్తారు మీరు? ఇప్పుడు జనరల్గా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఒక 25 లక్షలు అనుకుందాం సార్. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి లేదా ఒక ప్రైవేట్ ఎంప్లాయీ అనుకోండి, వాళ్ళకి ఎంప్లాయీకి శాలరీ ఉంటుంది, బట్ ఏంటంటే క్యాష్ ఆన్ హ్యాండ్ క్యాష్ ఉండదు. వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 పర్ స్క్వేర్ యార్డ్ అంటే ఒక 150 స్క్వేర్ యార్డ్, అది ఒక 30 lakhs బడ్జెట్ అవుతుంది. దానికి ఆయన చేతిలో ఒక 3 lakhs ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 3 lakhs ఉన్నా కూడా మిగిలిన 27 lakhs అనేది లోన్ అనేది వస్తుంది. అంటే 3 lakhs పే చేస్తే మిగిలిన 90% 27 lakhs బ్యాంకు లోన్ ఇస్తుంది. దాన్ని ఈఎంఐ రూపంలో బ్యాంకు దాదాపు ఒక 20 years 15 years ఆయన దాన్ని బట్టి పే చేసుకోవచ్చు. అప్పటి వరకు ఆ 20 yearsలో ఇప్పుడు అనుకుంటున్నాం మనం, ఒకప్పుడు 2,000 గజం కొన్నది ఇప్పుడు 2 లక్షలు ఉన్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తక్కువ అమౌంట్ కూడా ఉన్నాయా స్థలాలు అని అడుగుతున్నా? ఉన్నాయండి. ఇప్పుడు మన ఔటర్ రింగ్ రోడ్ పరిసరాల్లో 15,000 20,000 గజంలో దొరుకుతూ ఉన్నాయి. దానికి లోన్ వస్తుంది. కాబట్టి వాళ్ళ బడ్జెట్ని బట్టి రోజున డెవలప్ అవుతుందా లేదా అని ఒక భయం ఉంటుంది. 100% అవుతుందండి. హైదరాబాద్ అనేది ఎక్కడున్నదండి? హైదరాబాదు జనాభా ఇప్పుడు 32 కోట్లు యుఎస్లో ఉన్నది. మన ఒక ఇండియా జనాభా 130 కోట్లు ఉన్నది. అంటే యుఎస్ కంటే 3 రెట్లు ఉన్నది. మరి ఇంకొకటి ఒక హైదరాబాదు జనాభా అనేది 140 దేశాలను మించిన జనాభా ఉన్నది. ఈ విధంగా అది జనాలు పెరుగుతున్నారు. తర్వాత ల్యాండ్ అనేది నాన్ మేకింగ్ ప్రోడక్ట్, అది హైదరాబాదులో ఇన్వెస్ట్మెంట్, హైదరాబాదులో ఉన్నటువంటి ఇన్ఫ్రా ఇది మన ఇండియాలో నెంబర్ 1 ఉన్నది. తర్వాత ప్రపంచ స్థాయిలో ఇది పోటీ పడుతూ ఉన్నది. ఎన్నో ఇంటర్నేషనల్ కంపెనీలు ఇక్కడికి వస్తూ ఉన్నాయి. తర్వాత ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు ఇక్కడ ఉంటాయి, వ్యాపారస్తులకు ఇక్కడ ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ అనేది డెవలప్ అయ్యేది. కాబట్టి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ పరిసరాల్లో 4-5 లక్షల గజం ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. కోకాపేటో, ఒక నార్సింగో, ఒక కొన్ని ఏరియాలు వెస్ట్ జోన్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో. కానీ అలాంటి ఔటర్ రింగ్ రోడ్ పక్కన మనం తక్కువ బడ్జెట్లో ఈస్ట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇదంతా మనకు ఎన్ఆర్ఐలు దాదాపు వాళ్ళు కూడా చాలా హార్డ్ అండ్ మనీ, వాళ్ళు ఎవరిని నమ్మలేని పరిస్థితి. చాలా వరకు మా దగ్గరికి వస్తూ ఉంటారు వాళ్ళకు కూడా ఖచ్చితంగా మా ట్రాకే అది జేఎం గ్రూప్ ట్రాక్ అనేది ఇదివరకు తీసుకున్న మా కస్టమర్లు వాళ్ళకు మంచిగా అప్రిసియేషన్ వచ్చింది. ఒక 5,000 వాళ్ళు గజం చొప్పున తీసుకున్నది ఈరోజు 50,000 ఉన్నది, కొన్ని చోట్ల 30,000 ఉన్నది. ఆ విధంగా అప్రిసియేషన్ అయింది. కాబట్టి ఖచ్చితంగా జేఎం గ్రూప్ వెంట మా కస్టమర్లు ఉంటారు. ఎందుకంటే జేఎం గ్రూప్ ముందుగానే ఒక కస్టమర్కి ఏదైతే అవసరమో దాన్ని చెక్ చేసి ఎక్కడైతే అప్రిసియేషన్ అవుతుందో ఆ విధంగా దాన్ని ముందుగానే చెక్ చేసి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా అక్కడ ఇన్వెస్ట్ చేసిన కస్టమర్లకు కూడా మంచి అప్రిసియేషన్ అనేది ఉంటుంది. సార్ ఇప్పుడు ఒక ప్లాట్ ఉంది లేదా ఒక సైట్ ఉంది, ఈ విషయం డైరెక్ట్గా మాకు తెలియకపోవచ్చు, ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా తెలిసి ఉండొచ్చు. అలా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ సుమారు ఒక 5 లక్షల మంది ఉన్నారని అనుకుందాం సార్. వాళ్ళని బ్లేమ్ చేయలేము, మమ్మల్ని అనుకోలేము. ఈ నేపథ్యంలో
ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ జెన్యున్గా మాట్లాడుతున్నాడా లేదా అన్నది మనకి ఎలా అర్థం చేసుకోవాలి. ఈక్వల్లీ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళలో కూడా మంచి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? బికాజ్ మీరు ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్గా అన్ని ప్రాజెక్ట్స్ నిర్వహించారు, యూ నో యాక్చువల్లీ వాట్ ద ఫీల్డ్ ఈజ్ అన్నది. కాబట్టి మీరు 2 డైరెక్షన్స్ 2 పార్టీస్కి ఏం చెప్తారు సార్? జనరల్గా మీరు అన్నట్టు నిజమండి. ఒక 5 లక్షల కుటుంబాలు డిపెండింగ్ ఆన్ రియల్ ఎస్టేట్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. అయితే యాక్చువల్గా మనకు దానిపైన ఒక అవగాహన ఉండకపోవచ్చు. ఒక ఏజెంటు అనేవాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి, ఇంతకుముందు మీరు అడిగారు ఆ క్వశ్చన్, అక్కడ మనం ఏం చూసి తీసుకోవాలి, అక్కడ సరౌండెడ్ డెవలప్మెంట్స్ ఏంది, ఎలాంటి ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి, లేకపోతే దానికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎలా ఉన్నది, లేదా అక్కడ ఉన్నటువంటి మనం కొనే ప్రాజెక్టుకు ఏ విధమైనటువంటి అప్రూవల్స్ ఉన్నాయి, ఇవన్నీ తనకి అవగాహన ఉంటుంది. కాబట్టి అవన్నీ చెక్ చేసి మీ తరపున బాధ్యత తీసుకొని అక్కడ ఆ రియల్ ఎస్టేట్ కంపెనీకి తర్వాత కస్టమర్కు అనుసంధానంగా ఉండి వాళ్ళు మనకు పూర్తిగా రిజిస్ట్రేషన్ అయ్యి డాక్యుమెంట్ అయ్యేంత వరకు మన వెంట ఉండి వాళ్ళు సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు గతంలో ఒక 10,000కు బలవంతంగా ఒక ఏజెంట్ను నమ్మి తీసుకున్న కస్టమరు కూడా ఈరోజు కోట్ల రూపాయలు గ్రోత్ అయిన పరిస్థితి. అంటే మనకు ఒక 10 లక్షలు పెట్టింది ₹1 కోటి అయితే ఆ ఏజెంట్కు ఒక 5 లక్షలు అనేది మళ్ళీ తర్వాత ఏమి ఇయ్యం కదండి. అప్పుడు ఆ రోజు ఆయనకు 10,000 వచ్చిందా, 5,000 వచ్చిందా, ₹1,00,000 వచ్చిందా అనేది మనం పక్కకు పెడితే మనకు ఒక సర్వీస్ ఇచ్చేది మాత్రం ఖచ్చితంగా ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఖచ్చితంగా ఈ పాత్ర అనేది ఇప్పుడు ఎంతోమంది ఇన్వెస్టర్లకు వాళ్ళ సక్సెస్ఫుల్ స్టోరీస్ వెనుక ఇలాంటి రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అనేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి ఒక మనకు దొరికిన ఏజెంట్ మంచివాడైతే మనకు ఖచ్చితంగా అప్రిసియేషన్ కాబోయే ప్రాపర్టీస్నే వాళ్ళు సజెషన్ చేయడం జరుగుతుంది. వాళ్ళతో పాటు మన గ్రోత్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఉండడం వల్ల కూడా ఈ కన్ఫ్యూజన్ లేకుండా వీటికి వాళ్ళు వారధిలాగా పనిచేస్తారని అనుకుంటున్నాను. సార్, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లో హైదరాబాద్ ఆల్రెడీ ఒక పీక్ లెవెల్కి చేరిపోయింది. సరే, ప్రస్తుతం స్తబ్దుగా ఉన్న తర్వాత మళ్ళీ పుంజుకుంటుంది అన్నది మీరు చెప్తున్న మాట. ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను సార్. ఆంధ్రాలో అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలా, తెలంగాణలో హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలా? అంటే హైదరాబాద్ తోటి ఎస్పెషల్లీ కంపేర్ చేస్తే ఒక బెంగళూరులో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు కూడా బెంగళూరు డెన్సిటీ సిటీ అయింది. బాగా అక్కడ ట్రాఫిక్ తోటి మనం తట్టుకోలేకపోతున్నాం. ఢిల్లీ ఉంది. ఢిల్లీ అనేది మనకు ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క రకంగా, అదే వింటర్ సీజన్లో అయితే ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతాయో మనం చూస్తున్నాం. అసలు ఫ్లయింగ్కి చాలా కష్టంగా మారింది. అత్యధికంగా పొల్యూషన్ ఉన్నది ఢిల్లీ సిటీ. తర్వాత ముంబై ఉన్నది, ఒకవైపు కొండలు ఒకవైపు వాటరు, అది ఎటు పోలేని పరిస్థితి, ఎక్స్పాన్షన్కి లేదు. అదే చెన్నై ఉన్నది, అక్కడైతే తాగునీటి సమస్య. అలాంటి ఇన్ని మహానగరాలను మించి ఉన్నది హైదరాబాదు. మరి ఇంత హైదరాబాదు ఇండియాలో నెంబర్ 1లో పోతుంటే హైదరాబాదును వదిలేసి అమరావతి అంటే జస్ట్ ఒక 2 years బ్యాక్ వరకు అమరావతి అనే క్యాపిటల్ ప్రపోజల్ కూడా లేదు. కాబట్టి ఇప్పుడు విజయవాడలో ఉన్న వాతావరణం, హైదరాబాదులో ఉన్న చూస్తే హైదరాబాద్ అనేది బెస్ట్ లివబుల్ సిటీ. ఇక్కడ ఉన్నటువంటి ఈ అట్మాస్ఫియర్, తర్వాత ఎంఎస్ఎల్ లెవెల్ కూడా మనకి ఎక్కడా లేదు. కాబట్టి అసలు ఈ దేంతో కంపేర్ చేయలేమండి. అంటే ఇన్వెస్ట్మెంట్కు కంపేర్ టు అమరావతి, హైదరాబాద్ ఈజ్ ది బెస్ట్ ప్లేస్. కాకుంటే హైదరాబాద్లో ఎవరు లేరు, మనం అమరావతిలోనే ఉంటున్నాం, అక్కడ బిజినెస్ చేస్తున్నాం, ఖచ్చితంగా అక్కడ మనకు ఉండాలనుకున్నప్పుడు చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడ కొన్నా కూడా నాన్ మేకింగ్ ప్రోడక్టు ల్యాండ్. కాబట్టి ల్యాండ్ పెరగదు, జనాలు పెరుగుతున్నారు కాబట్టి రేట్లు తగ్గవు. కాబట్టి ఎక్కడ కొన్నా అప్రిసియేషన్ అనేది రేటు తగ్గదు. కాబట్టి ఎక్కడ కొన్నా కూడా అప్రిసియేషన్ అనేది కామన్. మనకు ఎక్కువ ఉండాలి, అది టేకాఫ్లో ఉండాలనుకున్నప్పుడు రైట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలి. రైట్ సార్. సార్, ఫైనల్గా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే ఆడియన్స్ అందరికీ ఏం చెప్తారు, దాంతో ముగిద్దాం సార్. ఇది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అంటే వాళ్ళు కొన్న తర్వాత వెయిట్ చేయాలి, కానీ కొనడానికి వెయిట్ చేయొద్దు. ఇప్పుడు ఒక బిజినెస్ పీపుల్ ఉన్నారు, ఎక్కడో ఒక ప్లాట్ అమ్మిన వాళ్ళు ఉంటారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు, తర్వాత ఎన్ఆర్ఐలు అయితే ఖచ్చితంగా అక్కడ సంపాదించాలి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి. అలాంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అయితే ఆపరు కదండి. ఇప్పుడు వ్యాపారం చేసే కోటీశ్వరులు కావాల్సిన అవసరం లేదు. జస్ట్ రియల్ ఎస్టేట్లో ఒక ప్లాట్ల మీద ఇన్వెస్ట్ చేసినా కూడా కోటీశ్వరులుగా మారే అవకాశం ఉంది. మనకు శోభన్ బాబు గారు, మురళీమోహన్ గారు, ఆలీ గారు, చాలామంది సెలబ్రిటీస్ చెప్తారు కదా. కాబట్టి ఇది
బయర్స్ టైం రైట్ టైం కొనుక్కునే వాళ్ళకి ఇప్పుడు కొంటే 2025-26లో మళ్ళీ భూమి రాబోతుంది. దానిలో ఇప్పుడు ఈ రేట్లు అనేది మంచిగా వేగంగా పెరిగి మీకు మంచి లాభాలను చేకూరుస్తుంది. కాబట్టి ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోండి. మీకు మీ బడ్జెట్ ఎక్కడ నచ్చితే అక్కడ జస్ట్ అప్రూవల్ చెక్ చేసుకొని తీసుకుంటే అది రేపు మీ భవిష్యత్ తరాలకు చెరగని తరగని స్థిరాస్తిగా ఉండే అవకాశం ఉంటుంది. జేఎం గ్రూప్లో ప్లాట్స్ ఇండివిజువల్గా ఏ రేట్స్కి అవైలబుల్గా ఉన్నాయి, ఒక విల్లా కావాలి అని అనుకుంటే ఎంత రేట్లో ఉంది? ఎందుకంటే మీరు ఎంఫసైజ్ చేస్తున్నారు కదా మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో అనేసి. సో అది ఒకసారి మీరు ఏమైనా చెప్పగలరా? ఏమేమి ప్రాజెక్ట్స్ ఇప్పటి వరకు జేఎం గ్రూప్ టేకప్ చేసింది, దాని గురించి చెప్పండి సార్. జేఎం గ్రూప్ పూర్తిగా హైదరాబాద్ ఈస్ట్లో ఔటర్ రింగ్ రోడ్ పక్కల, తర్వాత నేషనల్ హైవేలను ఫేసింగ్లో, తర్వాత మనకు ఔటర్ రింగ్ రోడ్ లోపల కూడా మాదొకటి నిర్మలా ట్రాంకిల్ విల్లాస్ అనే ఒక ప్రాజెక్ట్ నడుస్తూ ఉన్నది. దాంట్లో 110 విల్లాస్ అనేది ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. దాదాపు దాంట్లో 50% సేల్స్ అయినాయి. అక్కడ మా ప్రైస్ ఏంటంటే అపార్ట్మెంట్ ఆ సరౌండింగ్లో ఎల్బీ నగర్, అప్సిగూడ, దిల్సుఖ్ నగర్, వనస్థలిపురం, ఉప్పల్ అలాంటి ఏరియాల్లో అపార్ట్మెంట్ ధరలో అపార్ట్మెంట్ మనకి ఎంత ఉందండి, ఇప్పుడు 6,500 నుంచి 8,000 మధ్య ఫర్ ఎస్ఎఫ్టీ అమ్ముతున్న పరిస్థితులు ఉన్నాయి. మేము 6,500కే ట్రిప్లెక్స్ విల్లా అని ఇస్తున్నాం. సుమారుగా 1.8 CR నుంచి, అంటే మినిమం బడ్జెట్లో 3 CR లోపల మేము మంచి విల్లాస్ అనేది ట్రిప్లెక్స్ విల్లాస్ అనేది అందిస్తున్నాం. విల్లా అనేది ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ హైదరాబాద్లో ఇల్లున్న ప్రతి ఒక్కరు నెక్స్ట్ లెవెల్ ఏంటంటే విల్లా. తర్వాత ఇంకా ఎకానమీలో అంటే రామోజీ ఫిలిం సిటీకి అపోజిట్లో విజ్ఞాన్ యూనివర్సిటీ రోడ్లో మాది ఒకటి మ్యాంగో మెడోస్ అనే ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్టు, మంచిగా కొండల మధ్యన మంచి హైట్ లొకాలిటీలో పీస్ఫుల్ లొకేషన్లో 99 lakhsకే విల్లా అందిస్తున్నాం. 99 lakhs మీన్స్ మళ్ళీ డూప్లెక్స్ విల్లా. దాంట్లో కూడా విల్లాలో ఏదైతే మనకు ఖచ్చితంగా ఎమ్యూనిటీస్ ఉంటాయి అవన్నీ వస్తున్నాయి. తర్వాత అదేవిధంగా ప్లాటు కొనాలి, అది హైదరాబాద్లో కొనాలి. నేను సెల్ఫ్ ఎంప్లాయీస్ని అయితే ఐటీలు ఉన్నాయి, ఎంప్లాయీ అయితే ఖచ్చితంగా ఆయనకు ఏదో సాలరీ సర్టిఫికెటు, పే స్లిప్స్ అవి ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళకు హైదరాబాద్లో కొనుక్కునే వాళ్ళకు 3 lakhs పే చేస్తే మిగిలిన అంతా బ్యాంకు లోన్ సౌకర్యంతో మా దగ్గర ప్లాట్ ఇస్తున్నాం. అది కూడా ఏదైనా ఔటర్ రింగ్ రోడ్కు సరౌండింగ్స్ అన్నీ సిటీ బస్ రోడ్ ఫెసిలిటీ రన్నింగ్లో ఉన్నవి. తర్వాత అన్నీ కూడా మున్సిపాలిటీలో ఉన్నాయి. ఇప్పుడు జిహెచ్ఎంసీ అండర్ ప్రాజెక్ట్స్ దాదాపు 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి అవి. కాబట్టి ఒక్కసారి జేఎం గ్రూప్కు రండి, మీకు ఎక్కడైతే కావాలో మీ అవసరాన్ని అక్కడ చెక్ చేసుకోండి. మీ ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే అది రేపు 2 నుంచి 3 సంవత్సరాల్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్వెస్టర్స్ కూడా మంచి అవకాశాలు జేఎం గ్రూప్లో ఉన్నాయి. అవి ఒక్కసారి జేఎం గ్రూప్ను మీకు ఆ స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్ను ఒకసారి కాంటాక్ట్ చేసి మీరు జేఎం గ్రూప్కి వచ్చినట్లయితే లక్షాధికారులను కోటీశ్వరులుగా మార్చే ప్లాన్ జేఎం గ్రూప్లో ఉన్నది. అట్లాంటి జేఎం గ్రూపులో ఎక్స్క్లూజివ్లీ ఒక 25+ ఇంజనీరింగ్ టీం ఉన్నది, తర్వాత ఎన్ఆర్ఐ టీం ఉన్నది, లీగల్ టీం ఉన్నది. మీకు ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ అవసరాలకు మీరు జేఎం గ్రూప్ను సంప్రదించవచ్చు. వాళ్ళకు ఉన్నటువంటి అన్ని ఎలాంటి డౌట్లైనా మా వాళ్ళు క్లియర్ చేస్తారు. వండర్ఫుల్ సార్. సో మరి ఇన్ని ఇన్పుట్స్ విన్న తర్వాత ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో, ఆల్వేస్ అవైలబుల్గా, అండ్ అది కూడా మధ్యతరగతి కుటుంబాలకి భారం కాకుండా ఉన్నటువంటి ప్రాపర్టీస్లో దిట్ట బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మన జేఎం గ్రూప్ని తప్పకుండా గివ్ ఇట్ అ థాట్ అని చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్.